నా పేరు పట్టాభిరామ్ తుర్లపాటి. నా మాటశాలకు స్వాగతం. ఈరోజు నా మాటశాలలోని అంశం విద్యార్థి విజయీ భవ. విద్యార్థులంతా స్టూడెంట్స్ అంతా పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరీక్షించే సమయం. నిజానికి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు స్టూడెంట్స్‌ని టెన్షన్‌లో పెట్టే పీరియడ్. పరీక్ష ఎగ్జామినేషన్ ఆ మాట వినిపిస్తే చాలు స్టూడెంట్స్‌లో భయం, వణుకు, ఒత్తిడి. మార్చి మొదలు కాగానే మనసులో ఆందోళనలు ప్రారంభమవుతాయి. బుర్రంతా ఖరాబైపోతుంది. పరీక్షలంటే చాలామంది విద్యార్థులకు పెద్ద ఛాలెంజ్. అదో పెద్ద టాస్క్. అదేదో పెద్ద తీవ్రమైన సమస్యగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించమన్నంత కష్టమైన పనిగా భావిస్తారు. నా ఉద్దేశంలో పరీక్ష ఒక నిచ్చెన మెట్టు. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. ఐ రిపీట్, పరీక్ష మిమ్మల్ని మీరు ఉన్న స్థానం నుంచి మీరు ఊహించని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. అది జీవితంలో కావచ్చు, చదువులో కూడా కావచ్చు. 10వ తరగతి అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్‌లో చేరటం ఎంత సంతోషాన్ని కలిగించే విషయం ఆలోచించండి. ఇంటర్ పాస్ అయ్యి ప్రొఫెషనల్ కోర్స్‌కి వెళ్ళటం ఎంత గర్వకారణం ఒకసారి ఆలోచించండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనందరికీ మామిడి పండ్లంటే చాలా ఇష్టం. బోలెడన్ని మామిడి పండ్లు అంటే మ్యాంగోస్ తింటూ ఉంటాం. కానీ వేసవి సెలవుల్లో మీ తాతగారి ఊరు వెళ్ళి అక్కడున్న మామిడి తోటలోకెళ్ళి చెట్టెక్కి చిటారు కొమ్మ నుంచి తెంచుకు తిన్న మామిడి పండు ఆ రుచే వేరు. కారణం అందులో శ్రమ ఉన్నది. మీరు కష్టపడి చెట్టెక్కి కోసుకున్న మామిడి పండది. దీనర్థం శ్రమ తరువాత లభించే విజయం గొప్ప ఆనందాన్నిస్తుంది. ఇంగ్లీష్‌లో ఒక మంచి కొటేషన్ ఉంది. సక్సెస్ ఈజ్ నో యాక్సిడెంట్. ఇట్ ఈస్ హార్డ్ వర్క్, పర్సివరెన్స్, లెర్నింగ్, స్టడీయింగ్, సాక్రిఫైస్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ లెర్నింగ్ టు డూ. నర్సరీతో మొదలుపెట్టి చాలా పరీక్షలు పాస్ అవుతాం. కానీ పెద్ద పరీక్ష పాస్ అయినప్పుడు వచ్చిన ఆనందం ఆ కిక్కే వేరు. నా ఉద్దేశంలో పరీక్షలు 2 దశలు, అంటే 2 స్టేజెస్ అన్నమాట. ఫస్ట్ స్టేజి మనల్ని గెలవటం, మనల్ని మనం గెలవటం. సెకండ్ స్టేజి ఎగ్జామ్ పేపర్‌ని గెలవటం. దీనికి ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. కాన్ఫిడెన్స్ న్యాచురల్లీ కమ్స్ విత్ సక్సెస్. బట్ సక్సెస్ కమ్స్ టు దోస్ హూ ఆర్ కాన్ఫిడెంట్. ఐ రిపీట్, కాన్ఫిడెన్స్ న్యాచురల్లీ కమ్స్ విత్ సక్సెస్. బట్ సక్సెస్ కమ్స్ టు దోస్ హూ ఆర్ కాన్ఫిడెంట్. ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో వారిని విజయం వరిస్తుంది. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనలో ఉన్న నెగెటివ్ ఆలోచనల్ని మనసులోంచి శుభ్రంగా విమ్ బారో, విమ్ లిక్విడో తీసుకుని తుడిచేయాలి. స్ట్రెస్ అంటే ఒత్తిడిని ఉండచుట్టి చెత్తబుట్టలో పడేయాలి. ఎగ్జామినేషన్‌లో ఫస్ట్ పేపర్ ఒత్తిడి, స్ట్రెస్. సెకండ్ పేపర్ ఆశావాదం, ఆప్టిమిజం. థర్డ్ పేపరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. ఫోర్త్ పేపరు ఏకాగ్రత, కాన్సంట్రేషన్. ఇది అసలైన స్టేజ్. ఇక్కడ స్టూడెంట్ ఎగ్జామినర్. నా ఉద్దేశంలో ఒత్తిడి మంచిదే. ఎందుకంటే ప్రతి దాంట్లో పాజిటివ్ అండ్ నెగెటివ్ కూడా ఉంటాయి. మనలో చాలామంది చేసే తప్పేంటంటే ఫస్ట్ నెగెటివ్ వైపు చూస్తాం, నెగెటివ్‌కి అట్రాక్ట్ అవుతాం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. గాలిలో 2 రకాలు, పాజిటివ్ గాలి, నెగెటివ్ గాలి. ఏంటి పాజిటివ్ గాలి, నెగెటివ్ గాలి అనుకుంటున్నారా? చూడండి, గాలికి దీపం ఆరిపోతుంది. ఇది నెగెటివ్ గాలి. అదే గాలి వీస్తే ఆరిపోయిన నిప్పు రాచుకుంటుంది. ఇది పాజిటివ్ గాలి. మీకు బాగా అర్థమయ్యే మరో ఎగ్జాంపుల్ చెప్తాను. చాచి లెంపకాయ కొట్టడం నెగెటివ్ హెచ్చరిక. భుజం తట్టి జాగ్రత్త అనటం పాజిటివ్ హెచ్చరిక. ఈ రెండిట్లోనూ కొట్టడం కామన్. మనసు మహా టక్కరిది సుమా. కంట్రోల్‌లో పెట్టుకుంటే సర్వెంట్‌లాగా చెప్పిన పని చేస్తుంది. నెత్తినెక్కించుకున్నావంటే బాస్‌లా అధికారం చెలాయిస్తుంది. ఒక్కసారి బాస్‌గా ప్రమోషన్ ఇస్తే ఇంతే సంగతులు. అది మనసు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల మనసు మన కంట్రోల్‌లో ఉంటే జ్ఞాపకశక్తి, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. మనసు మర్కటం లాంటిది. మర్కటం అంటే తెలుసా మీకు? కోతి. కోతి ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకి,
ఆ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి దుమికినట్టు ఆలోచనలు కూడా క్షణానికి గెంతులేస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ యువర్ థాట్స్. ఇంగ్లీష్‌లో ఏకాగ్రత చిత్తాన్ని ఫోకస్ అంటారు. ఐ రిపీట్, ఫోకస్ అంటారు. మన పురాణాల్లో బాణం గురిపెట్టిన అర్జునుడికి చెట్టు, కొమ్మ, రెమ్మ, పిట్ట ఇవేమీ కనిపించకుండా పిట్ట కన్ను మాత్రమే కనిపించడం కూడా ఫోకస్. అవునా కదా? ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ట్రెండ్ అయిపోయిందండి. స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ చాటింగ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఆ గ్రాము, ఈ గ్రామ్ అని చెప్పేసేసి గ్రాముల్లో, టన్నుల్లో టైమంతా వేస్ట్ చేసేస్తున్నారు. ఇవే వారి కాన్సంట్రేషన్‌ను డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. దే షుడ్ బి వెరీ వెరీ కేర్‌ఫుల్ వైల్ మేనేజింగ్ ద టైమ్. గుర్తుంచుకోండి, ఒక సూర్యకిరణం ఏమీ సాధించలేదు. భూతద్దం వేల లక్షల కిరణాలను ఏకం చేసి కాగితాన్ని భగ్గున బూడిద చేయగలదు. అది ఫోకస్‌కున్న పవర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫోకస్. ప్రతి స్టూడెంటు ఫోకస్‌తో తనలోని భయాన్ని, అపోహల్ని బుగ్గి చేసి పరిపూర్ణ ఆత్మవిశ్వాసంతో తన లక్ష్యం వైపు అడుగులు వేస్తే విజయం తథ్యం. ఇంగ్లీష్‌లో ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ ఉంది. ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ సక్సెస్ ఈజ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. వెన్ ఫియర్ నాక్స్, సెండ్ ఫెయిత్ టు ఓపెన్ ద డోర్. విజయానికి ప్రధానమైన శత్రువు ఓడిపోతామనే భయం. అలా ఓడిపోతామనే భయం మీలో వస్తే మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని బయటకు పంపి మిమ్మల్ని భయపెట్టే ఫెయిల్యూర్ని తరిమి కొట్టండి. మీకు విషయం తెలుసా? మా స్కోర్ మోర్ ఫౌండేషన్ ట్యాగ్ లైన్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెపన్. ఆత్మవిశ్వాసమే ఆయుధం. మరెందుకు ఆలస్యం? మీ ఫోకస్ను మీ శక్తి సామర్థ్యాలపై పెట్టండి. జయీభవ, విజయీభవ, దిగ్విజయీభవ. ఈరోజు నా మాటశాలలోని విద్యార్థి విజయీభవ మీకు నచ్చిందని ఆశిస్తూ మరో కొత్త అంశంతో మీ ముందుకొస్తాను. మీ పట్టాభిరామ్ దొర్లపాటి. టేక్ కేర్. బై బై.